హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగుపెట్టి కావాల్సంగోసరికి కాకినేవులు పింగళాన్ని ముసుగుపెట్టి కావాల్సంగనమాట. సో, అదే ఇంగటి తగ్గసరింగోసరికి పసింగల సేతువ, నీవిల బ్రాసు, గెట్టి నేవులు పింగళ, పెసర పసింగలని కక్కెర 8 వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడ్ డాగ, రసంగి డాగ, ఎర్రమైల, పసింగల డాగలని లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కెరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గిట్టి నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్టు నెమిలి అబ్రాసు, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి కాకి డాగ, ఇటుక డాగ, రసంగి డాగ, గరుడు మేళ అని లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి, నెమిలి పింగళ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కోడి కాకి, కోడి నెమిలి, తెల్ల కోడి, పాల బ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కట్టు కాకి డాగ, కట్టు కాకి, కాకి నెమిలి, 9 కాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 12-12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే ఇంగటి గెలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలసరికి కోడి నెవిలి, కోడి కక్కెర, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 12-12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1-1:45 మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి పెసర పసింగల నేల కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదే ఇంగ తగ్గసరికి తెల్ల నేవుల పింగళ, గట్టి నేవుల పింగళ, నేవుల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలొచ్చేసరికి ఎర్ర డాగ, కాకి డాగ, ఎర్రమేల, మిరపొండు డాగలని ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగసరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసంగి డాగ, కోడి మిరపండు డాగ, తాడిపండు డాగ, కోడి ఎర్రమైల అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలొచ్చేసరికి కాకినివిని, నల్లకాకి, నల్లమైల, కట్టుకాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి ఒక ఈక తెలుపు గల కాకినివిని రెక్కలో కానీ, తోకలో కానీ తెలుపు ఉండాలన్నమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కాకినివిని, నల్లకాకి, నల్లమైల, నల్లకట్టు, నెమిలి రసం గాని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలొచ్చేసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి నల్లబొట్ల సేతు అని ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలొచ్చేసరికి కట్టు కాకి నెమిలి, నల్లకాకి, నల్లమైల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 4-4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సంగనమాట. సో, అదే ఇంగటి తగ్గసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుమించిన కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంగటి పైన లాసింకలొచ్చేసరికి కోడి నెమిలి, కోడి కాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఎంతవరకే అండి. సో, వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. జై హింద్.
అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక, పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. సో, కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్స్ సో మచ్. జై హింద్.